కాసేపట్లో టీవీకే చీఫ్ సి జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 10 గంటలకు చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ అర్లేకర్ విజయ్ చేత ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమం కోసం భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. సీఎం సహా కొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. రాష్ట్రంలో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు మద్దతు తెలుపుతూ లేఖలు కూడా ఇచ్చాయి. నిన్న గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఇతర పార్టీలు ఇచ్చిన మద్దతు లేఖలను అందించారు విజయ్. టీవీకే, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం సహా వీసీకే, ఐయుఎంఎల్ ఎమ్మెల్యేల మద్దతు లేఖలను గవర్నర్కు అందజేశారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విజయ్ను ఆహ్వానించారు గవర్నర్. ఈ నెల 13న అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని విజయ్ను ఆదేశించారు గవర్నర్ అర్లేకర్. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాక గవర్నర్తో మొత్తం 4 సార్లు భేటీ అయ్యారు విజయ్. నిన్న సాయంత్రం గవర్నర్ అర్లేకర్ను కలిసిన విజయ్ సుమారు గంటన్నర పాటు ఆయనతో చర్చించారు. తర్వాత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం విజయ్ను ముఖ్యమంత్రిగా నియమిస్తున్నాను అంటూ విజయ్కు గవర్నర్ ఉత్తర్వు పత్రిని అందించారు. ఈ నెల 13 నాటికి అసెంబ్లీలో బల నిరూపణ ద్వారా మెజార్టీ చూపాలని విజయ్తో పాటు వెంట వచ్చిన మిత్రపక్షాల ప్రతినిధులకు గవర్నర్ సూచించారు. తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం గురించి అప్డేట్స్ మదార్ లైవ్ ద్వారా అందిస్తారు. మదార్, ఏ టైంకి విజయ్ ప్రమాణ స్వీకారం ఉండనుంది? అలాగే విజయ్తో పాటు ఇంకెవరైనా మంత్రులుగా ప్రమాణం చేసే ఛాన్స్ ఉందా? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి కార్యక్రమం అనేది కూడా జరుగుతోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున విజయ్ అభిమానులందరూ కూడా, విజయ్ అభిమానులు అలాగే పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే విజయ్ వేదికకు కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లోనే గవర్నర్ రానున్నారు. గవర్నర్ వచ్చాక ప్రమాణ స్వీకారం సంబంధించినటువంటి కార్యక్రమం అనేది కూడా ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటలకు ముహూర్తం చూసుకున్నారు. ఉదయం 10 గంటలకు 10వ తారీఖు 5వ నెల మొత్తంగా ఈ కాంబినేషన్ సెట్ చేసుకున్నాడు తను ప్రమాణ స్వీకారం చేసేందుకు. ఇంకా తనతో పాటు 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం అనేది కూడా చేయబోతున్నట్టుగా సమాచారం ఉంది. మొత్తంగా 10 మంది తనతో పాటు, అంటే సీఎంగా తను మిగతా 9 మంది ప్రమాణ స్వీకారం అనేది కూడా చేస్తారు మంత్రులుగా. వాళ్ళందరూ కూడా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నేతలుగానే చెప్తా ఉన్నారు. మొత్తంగా అలయన్స్ లో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఈ ప్రమాణ స్వీకారంలో మంత్రులుగా బాధ్యతలు అనేది కూడా చేపట్టట్లేదు. మొత్తంగా విజయ్తో పాటు పార్టీకి సంబంధించిన 9 మంది ఎమ్మెల్యేలు మినిస్టర్స్ గా ఓత్ అనేది కూడా చేయబోతున్నారు. ఇక దాంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే సీనియర్ నాయకుడు కె సెంగొట్టెన్ కు మంత్రిగా పదవి అనేది కూడా చేపట్టేటువంటి అవకాశం ఉంది. ఆయనతో పాటు ఎన్ ఆనంద్, నిర్మల్ కుమార్, అదవర్జున్ ప్రస్తుతం పార్టీలో సెకండ్ నెంబర్ 2గా ఉన్నారు. తను పార్టీకి సంబంధించిన విజయ్ తర్వాత అత్యంత కీలకంగా అదవర్జున్ కి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా చూస్తున్నారు. ఇటీవల పొత్తులకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా తనే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇక ముస్తఫా, వారితో పాటు అరుణ్ రాజ్, వెంకట్రామన్, కీర్తన, మొత్తంగా 9 మంది ఎమ్మెల్యేలు, టీవీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు. పార్టీకి మిగతా అలయన్స్ పార్టీలకు సంబంధించి తర్వాత మరొకసారి కేబినెట్ సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం చేయించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తంగా ఓవరాల్ గా 59 ఏళ్ల తర్వాత డిఎంకే, ఏఐడిఎంకే సంబంధించినటువంటి ఇంటర్ఫేర్ వారికి సంబంధించిన వారికి కాకుండా మిగతా ఒక పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది. వారికి సంబంధించినటువంటి వారు కాకుండా మొత్తంగా 59 ఏళ్ల తర్వాత ఇది జరిగింది. దాంతో విజయ్కి సంబంధించి అందరి చూపు కూడా విజయ్ పైనే ప్రస్తుతానికైతే ఉంది. విజయ్ పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైనే ప్రస్తుతానికి తమిళనాడు వ్యాప్తంగా ప్రజలంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. చాలా హామీలు ఇచ్చారు. వాటితో పాటు కొన్ని కీలకమైనటువంటి ఒక 4 రోజుల నుంచి కూడా ఒక పొలిటికల్ హైడ్రామా నడిచింది. తనకు సంబంధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ కూడా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు
తను చాలా 4 రోజుల పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. దాంతోపాటు చాలా పార్టీలకు సంబంధించి, ముఖ్యంగా చిన్న పార్టీలకు సంబంధించి తన మద్దతు అనేది కూడా తీసుకున్నారు. 2 సీట్లు ఉన్నటువంటి పార్టీలను కూడా వారు బతలాడించుకునేటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మొత్తంగా అన్ని హర్డిల్స్ అనేది కూడా తొలగిపోయాయి. ఇక ప్రమాణ స్వీకారం మాత్రమే బాకీ ఉంది. ఆ తర్వాత విజయ్కి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ ని తమిళనాడు ప్రజలు చూడబోతున్నారు. ఓవరాల్ గా ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. బ్లాక్ బస్టర్ లాగానే ఫీల్ అవుతా ఉన్నారు. వారందరూ కూడా పొలిటికల్ పార్టీ పెట్టడం వరకు ఉన్నటువంటి కష్టాలు వేరు, ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు తను పడినటువంటి కష్టాలు అనేది కూడా వేరు. గవర్నర్ కు సంబంధించి ముఖ్యంగా ఫ్లోర్ టెస్ట్ కు ఎప్పుడైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫ్లోర్ టెస్ట్ అనేది కూడా ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఫ్లోర్ టెస్ట్ కంటే ముందు, ప్రమాణ స్వీకారానికంటే ముందే తనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి మద్దతును తను చూపించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపించింది విజయ్కి. పూర్తి స్థాయిలో తనకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు చూపించిన తర్వాతనే గవర్నర్ ఈ ప్రమాణ స్వీకారానికి అనుమతిని అనేది కూడా ఇచ్చారు. ఇక 13వ తారీఖు లోపు విజయ్ తన ఫ్లోర్ టెస్ట్, తను సంఖ్యాబలాన్ని అయితే అసెంబ్లీ వేదికగా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేపు లేదా ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలుగా అందరూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ఫ్లోర్ టెస్ట్ అనేది కూడా నిరూపించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ లోపు వర్క్ సంబంధించినటువంటి ఇప్పటికే వామపక్ష పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అలాగే వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు మొత్తంగా మద్దతును అనేది ఇచ్చింది. సో బలపరీక్ష అనేది కూడా పెద్దగా కష్టమయ్యేటువంటి అవకాశం లేదు. అందరి నాయకులతో కూడా, ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో కూడా విజయ్ ఇప్పటికే మాట్లాడారు. కాబట్టి అసెంబ్లీ వేదికగా ఫ్లోర్ టెస్ట్ అనేది కూడా ఈజీగానే పాస్ అవబోతున్నారు. ఇక అందరి కళ్ళు కూడా విజయ్కి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం పైనే ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎల్ఓపి రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. అలయన్స్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 5 మంది ఎమ్మెల్యేల మద్దతు అనేది కూడా మొదట్లోనే ప్రకటించారు. ముఖ్యంగా ఫలితాలు వెలువడిన వెంబడే రాహుల్ గాంధీ విజయ్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కూడా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక చొరవ అనేది కూడా తీసుకున్నారు. వామపక్ష పార్టీలతో మాట్లాడడం కావచ్చు, వీసీకే పార్టీతో మాట్లాడడం కావచ్చు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కూడా ఉన్నటువంటి అడ్డిల్స్ అని క్లియర్ అవడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది. ఇక రాహుల్ గాంధీ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం ఉంటుంది. విజయ్తో పాటు మరొక 9 మంది ఎమ్మెల్యేలు ఈ మంత్రులుగా ప్రమాణ స్వీకారం అనేది కూడా చేయబోతున్నారు. చంద్రిక.